అంటే జూలై 1వ తారీఖు. ఎందుకంటే మేము ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అడిగాం, అన్నయ్య మా దివ్యాంగుల పరిస్థితి ఇది ఇలా ఉంటుంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్నయ్య అని చెప్పి వారాహి యాత్రకు వచ్చేటప్పుడు సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో మేము చెప్పడం జరిగిందండి మా అన్నయ్య గారికి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి పట్ల మా దేవుడండి. అలాగే చంద్రబాబు గారు కూడా ఇద్దరు కూడా ఆలోచించి కూటమి ప్రభుత్వంలో నిర్ణయం తీసుకొని ఇది రేట్ చేసి పాయింట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అన్నయ్య బాగా తిరగలేని వాళ్ళకి వాళ్ళు చూసి ఎంతో కొంత పెన్షన్ పెంచాలని కొద్ది నార్మల్గా నచ్చిన వాళ్ళ కోసం కూడా ఆలోచించండి. ఇప్పుడు దివ్యాంగులు కూడా బ్యాక్లాగ్ పోస్టులు తీయాలి, అలాగే జీవనోపాధి ఎక్కడో జరిగే బేసిక్ చూపించాలని చెప్పాం. నిజంగా అది ఆయనకి గుర్తుండిపోయి దివ్యాంగులకి నేను ఏం చేయగలను, నేను ఏమి ఇచ్చి రాగలను. ఆయన గెలిచినా కూడా అండి రాలేదు. నేను ఒక ఆడంబరగా తిరిగి నేను దండలు వేయించుకోవడం అలాంటి మా అన్నయ్య గారికి అసలు ఇష్టం ఉండవండి. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే నేనేమి ఇచ్చి రావాలని చెప్పారు. 1వ తారీఖున వచ్చి మాకు ఫ్యాంక్షన్ ఇచ్చారండి. డబుల్ ఫ్యాంక్షన్ పెంచడం అనేది చరిత్రలో నిలిచిపోయిందండి. నిజంగా మేము పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో ప్రతి దివ్యాంగులు కూడా పెట్టుకుంటున్నారండి. ఎందుకంటే మేము ఎటు వెళ్ళాం, పెంచుకుంటూ పోతా ఉన్నది గత ప్రభుత్వం. ఏం పెంచిందండి? గత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చే డబ్బులు తప్ప 3,000 తప్ప మాకు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ వచ్చేట ₹1 పెంచలేదు. మా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం నుంచి మా బాధలన్నీ చెప్పి మాకు రేట్ చేసి వీల్ చైర్కి బెడ్కి అంకితమైన వాళ్ళకి ₹15,000 ఇవ్వడం, అలాగే కొంచెం నార్మల్గా నడిచిన వాళ్ళకి ₹6,000 ఇవ్వడం, 3,000 ఇచ్చేవారండి గతంలో. ఇప్పుడు అలా డబ్బులు పెంచడం అనేది ఇది చరిత్రలో నిలిచిపోయిందండి. ఇది ఒక రికార్డు, గిన్నిస్ బుక్ రికార్డు అండి. టైంకి అంటే మీకు ఇంతకుముందు వాలంటీర్ల ద్వారా అంటే ఇప్పుడు టైంకి మీకు శాలరీ అందుతుందా?